ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఎన్టీయూసీ విజయం. 60 ఓట్ల మెజార్టీతో టీఎన్టీయూసీ గెలుపు. ఐటీసీ పేపర్ కర్మాగారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ సత్తా చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక ఐటీసీ పేపర్ కర్మాగారం గుర్తింపు కార్మిక సంఘం కోసం 14వ దఫా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీపై టీఎన్టీయూసీ 60 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. టీఎన్టీయూసీ తరపున అధ్యక్ష బరిలో నిలిచిన కనక మేడల హరిప్రసాద్ ఐఎన్టీయూసీ నేత గోనె రామారావుపై విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో టీఎన్టీయూసీ 8వసారి విజయం సాధించింది. కౌంటింగ్ అనంతరం తెలుగుదేశం శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడుగా ఎన్నికైన హరిప్రసాద్ మాట్లాడుతూ రెండోసారి గెలిపించినందుకు కార్మికులకు, తెలుగుదేశం శ్రేణులకు, చంద్రబాబు, లోకేష్ మరియు తెలంగాణ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఐటీసీ పిఎస్పీడీ భద్రాచలం ఇండస్ట్రీలో 14 ఎన్నికలు ఈరోజు జరిగినాయి. కార్మికులు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈ పేపర్ పరిశ్రమ మీద డిపెండ్ అయ్యి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న టీఎన్టీసీ భద్రాచలం పేపర్ బోర్డ్స్ లిమిటెడ్ వర్కర్స్ యూనియన్గా మేమే రికగ్నైజ్లో ఉన్నాం. మళ్ళీ కార్మికులు మంచిని గుర్తిస్తూ మళ్ళీ గెలిపించడం జరిగింది. 60 ఓట్ల పైగా మెజారిటీతో టీఎన్టీసీ మిత్రపక్షాలని ఈరోజు గెలిపించినటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి, కార్మిక సభ్యుడికి, కమిటీ నెంబర్కి, అదేవిధంగా మాకు సహాయ సహకారాలు ఇచ్చిన పెద్దలు, చిన్నలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా బాధ్యత మరింత పెరిగింది. మళ్ళా ఒకసారి రికగ్నైజ్డ్ ఉన్న వారిని రెండోసారి గెలవడం అనేది చాలా అరుదు ఈ ఇండస్ట్రీలో. అటువంటిది మాపై ఉంచిన నమ్మకం, దాన్ని ఒమ్ము చేయకుండా యావత్ కార్మికుల ఆశయాలకు తగ్గట్టుగా, వారి కోరికలకు తగ్గట్టుగా రాబోయే 14వ వేతన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద మరింత బాధ్యత పెంచినటువంటి కార్మికులకి, అదేవిధంగా ఎన్నికలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఈ కంపెనీలో పనిచేసేటటువంటి 1253 మంది కార్మికులకి, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి బాధ్యతతో జవాబుదారీతనంతో మా యూనియన్ ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంచిని గుర్తించి మళ్ళీ గెలిపించినటువంటి కార్మిక సోదరులకి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.